ధీరవనిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమి భుక్తి విముక్తి కొరకు రైతాంగ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించినటువంటి దళిత మహిళ ఐలమ్మ జయంతిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రాష్ట్రంలో ఘనత వహించినటువంటి గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి మహిళా విశ్వవిద్యాలయానికి ఐలమ్మ పేరు పెట్టడం కూడా మరి దళితులు ముఖ్యంగా రజకులు మన బహుజనులంతా సాధించినటువంటి గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను. ఆ రోజు తెలంగాణలో భూమి విముక్తి కొరకు సాగినటువంటి పోరాటంలో భూ పోరాటంలో రైతులకు అండగండగా నిలిచి విష్ణువురు భూస్వామి లాంటి ఒక కర్కశుడైనటువంటి నిజాం నవాబ్ ఏజెంట్లను కూడా తరిమి కొట్టింది. నిజాం ఐలమ్మ ఇంట్లో ఐలమ్మ చేసిన పొలంలో వడ్లను మరి విష్ణువురు రామచంద్రారెడ్డి గుండాలు తీసుకుపోకుండా భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి కూడా ఆ వడ్ల బస్తాలు తీసుకొచ్చి ఐలమ్మ ఇంట్లో చేర్చినటువంటి గొప్ప పోరాట స్ఫూర్తి జరిగింది. మరి ఆకలికి అన్నం దొరికే దారి చూపినటువంటి గొప్ప పోరాట వనిత మరి ఐలమ్మ గారు ఈరోజు మన ముందు లేకపోయినప్పటికీ కూడా ఆమె చేసిన త్యాగము ఆమె చేసిన పోరాటము భవిష్యత్ తరాలకు అండగా నిలిచింది. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది కార్యకర్తలకు ఒక ఆసరాగా, ఒక ఉత్ప్రేరకంగా, ఒక సహాయకంగా, ఒక దిక్సూచిగా పనిచేసి తెలంగాణను సాధించుకున్నాం. ఆమె ఆశయాలు ఆమె కోరికలు నెరవేరాలంటే మనమంతా దళిత బహుజనులంతా మరింత ఐక్యతగా పోరాడవలసినటువంటి అవసరం ఉందని చెప్పి